कहता హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేస్తే అలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఒక లింక్ ఇస్తే ఆ లింక్ని క్లిక్ చేసి ఫుల్గా వాచ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఏదో ఓపెన్ చేసి ఇక్కడ టెస్ట్ లేస్ కనిపిస్తుంది, ఆ టెస్ట్ పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకుంటూ 2 ఫాంట్స్ ఇస్తే 2 యాడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. సో ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మన ఛానల్ వచ్చే ట్రెండింగ్ వీడియోస్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అన్ని టెస్ట్ లేస్కి అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఐ పిక్ అని ఉంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీ ఇమేజ్ ఐ అయితే యాడ్ అయితే చేసుకొని ఎగ్జాంపుల్గా నేను ఇక్కడైతే ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపిస్తున్నా చూడండి. సో ఇక్కడ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను చూడండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తేనైతే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. సో ఇమేజ్ యాడ్ చేసుకున్నాక లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకోండి. స్కేల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఓన్లీ ఐస్ కనిపిస్తున్నట్టుగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ అయితే చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో బ్యాక్ అయితే వచ్చేసినాక ఐ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటే ఇలా అయితే యాడ్ అవుతుంది. సో చూసారు కదా, ఇక్కడైతే ఇమేజ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని మీ ఇమేజ్ అయితే ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. 2 ఫింగర్స్ అయినా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక మళ్ళీ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని మీ ఇమేజ్ అడ్జస్ట్ కావాలంటే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇంకో లేయర్ పై అయితే ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి మళ్ళీ కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్న బ్యాక్ అయితే వచ్చేసినాక ఇంకో ఇమేజ్ లేయర్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేస్తే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ లేయర్ అయితే యాడ్ అయ్యింది కదా. సో ఇక్కడైతే టెస్ట్ లేయర్ కనిపిస్తుంది కదా, అక్కడ నేమ్ టెస్ట్ లేయర్ కనిపిస్తుంది, దాని ప్లేస్లో మీ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకొని మీరు ఎవరైతే ఎడిట్ ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్న పైన కనిపిస్తుంది సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.